ఈ కథను ఎక్కడ మొదలు పెట్టాలో ఎక్కడ ముగించాలో తెలియట్లేదు. ఒకే ఆలయం పైన 17 సార్లు దండయాత్ర చేశారు. సుమారు 85 టన్నుల బంగారాన్ని, వజ్రాలను దోపిడీ చేశారు. 50,000 మంది హిందువులను హతమార్చారు. అంతటితో ఆగలేదు. గర్భాలయంలో ఉన్న శివలింగాన్ని ముక్కలు చేశారు. ఒకప్పుడు సోమనాథ్ ఆలయంలో శివలింగం గాల్లో తేలుతూ ఉండేది. 12 జ్యోతిర్లింగాల్లో ఇది మొదటి జ్యోతిర్లింగం. ఈ ఆలయం సంపద పైన ఎంతో మంది కళ్ళు పడ్డాయి. అందులో ముఖ్యమైన వాడు గజని. ఆలయాన్ని ధ్వంసం చేయాలి, సంపదను కొల్లగొట్టాలనే లక్ష్యంతో వచ్చాడు. సోమనాథ్ ఆలయం చుట్టుపక్కల ఉన్న ఊర్లను శ్మశానంగా మార్చాడు. భక్తులు, అర్చకులు గర్భాలయంలో సోమనాథుడికి రక్షణగా నిలబడి శివస్మరణ చేస్తున్నారు. గుడి బయట గజని హిందువుల్ని చంపి మారణహోమం సృష్టించి గర్భాలయంలోకి ప్రవేశించాడు. నీకెంత సంపద కావాలన్నా తీసుకెళ్లిపో, శివలింగాన్ని వదిలేమని అర్చకులు, భక్తులు బ్రతిమలాడారు. వాళ్ళందరినీ కిరాతకంగా చంపాడు. గాల్లో తేలుతున్న శివలింగాన్ని ముక్కలు చేశాడు. అందులో కొన్ని ముక్కలను అర్చకులు, భక్తులు రహస్యంగా దాచేశారు. మిగిలిన ముక్కలను గజని తన ఊరికి తీసుకెళ్లి తన మసీదు మెట్ల కింద వాటిని వేయించి అందరూ వాటిని ప్రతిరోజు తొక్కుకుంటూ లోపలికి వచ్చేలా ఏర్పాటు చేశాడు. గుడి ముఖ ద్వారాన్ని తీసుకెళ్లి తన కోట ముఖ ద్వారంగా పెట్టించుకున్నాడు. సోమనాథ్ ఆలయం బంగారం, వజ్ర వైడూర్యాలతో నిర్మించబడింది. 85 టన్నుల బంగారం, వజ్రాలు దోచుకున్నారు. ఈ రోజు దాని విలువ 8.5 లక్షల కోట్లు. ఈ సంఖ్య చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి కదా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గోదావరి స్టేషన్ ని ఫాలో అవ్వాలి మరి.